ఏర్పాటు చేసి ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు మీ అందరికీ ప్రప్రదంగా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బ్రాంచ్ల ఆధ్వర్యంలో ఏపీపీ డేని దిగ్విజయంగా ఆర్య సమాజం అంటే సమాజానికి ఎన్నో రకాల మేలు సమయాన్ని కేటాయించి మేలు చేసేటువంటి సంస్థ ఆర్య సమాజంలో ఈ యొక్క మీటింగ్ని మీరు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సభకి అధ్యక్షత వహించిన CB1 బ్రాంచ్ ప్రెసిడెంట్ తింటకుర్తి రవికుమార్, ఇంటి పేరు తింటకుర్తి రవికుమార్ గారికి, మా మిత్రుడు జోనల్ ప్రెసిడెంట్, మాకు ఎప్పుడో చిరకాల మిత్రుడు, ఎప్పటి నుంచో ఆయన ఆ గ్రూప్లో ఉన్నా నేను ఈ గ్రూప్లో ఉన్నా కానీ నేను డివిజన్ ప్రెసిడెంట్గా డివిజన్ సెక్రటరీగా ఆయన డివిజన్ సెక్రటరీగా కొనసాగుతున్నప్పుడు కూడా రిలేషన్ అనేది అట్లానే మెయింటైన్ చేసుకుంటే ఈ రోజు దాకా ఇక్కడ దాకా వచ్చాం. మన మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా హెడ్ క్వార్టర్ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, డివిజన్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి, డివిజన్ సెక్రటరీ రవీంద్రారెడ్డి గారికి, మన ఆల్ ఇండియా ట్రెజరర్ నరేంద్ర కుమార్ షా హెల్త్ పరంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా హీఈస్ ఆల్సో సపోర్టెడ్. నౌ ఐ అప్రిషియేట్, కంగ్రాచులేట్ మై డియర్ నరేంద్ర కుమార్ షా గారికి, డయాస్ మీద కూర్చున్నటువంటి డివిజన్ నాయకులందరికీ మరియు డయాస్ ముందు కూర్చున్నటువంటి నా ప్రియమైన ఏజెంట్ సోదరి మండలందరికీ ప్రత్యేకమైనటువంటి ఏపీపీ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులందరూ కూడా రాంబాబు కానీ, రఘు కానీ, అదేవిధంగా రవీంద్రారెడ్డి గారు కానీ, వెనక కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా, పవన్ నారాయణ కానీ, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఇందాక అందరూ చెప్పారు, పదే 3 బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది 3 బ్రాంచెస్. మిస్టర్ పవన్ నారాయణ అంటే కమిట్మెంట్, డెడికేషన్, ఒక ఏదో నేను ఏదన్నా చెయ్యాలని ఒక తపన ఉండాలి లీడర్. తపన లేదే ఏది చేయలేం. అలాంటి తపన ప్రతి ఒక్కరిలో కనపడాలి. లీడర్షిప్, కొత్తగా వచ్చే లీడర్షిప్లో తపన అనేది ఉంటే ఎంత దూరమైనా ఎదగలుగుతాం. ఇది ఏముంది అనేది డిస్సాటిస్ఫాక్షన్ అయ్యామనుకో అంతవరకు ఆగిపోతాం. ఏదైనా వ్యాపారంలో నాకు తపన లేదు, లియాఫీలో తపన ఎక్కువ ఉంది, అంతే కదా. లియాఫీలో తపన ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగానని మీ అందరూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏపీపీ డే అంటే ఏంటి? ఏజెంట్స్ ప్రొఫెషన్ ప్రొటెక్షన్ డే. ఈ ప్రొఫెషన్ ప్రొటెక్షన్ మనం ఏ విధంగా తెలియజేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం ప్రొఫెషన్ ప్రొటెక్షన్ చేస్తున్నావా? చేసుకుంటే ఏ విధంగా చేసింది, ఎవరు చేశారు ప్రొఫెషన్ని? ఈ ప్రొటెక్షన్ డేని ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1945లో అప్పుడు ఉన్నటువంటి 248 కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ 240 కంపెనీలు అన్ని కూడా కోల్డ్ వెంకటేశ్వర గారు ఉన్నారు కదా ఇక్కడ నా ముందు. ఈ నో ద హిస్టరీ ఆఫ్ ది లియాఫీ కోల్డ్ వెంకటేశ్వర గారు ఆయన దగ్గర బుక్స్ ఉంటాయి. నాకు ఈ బుక్ HM జైన్ గారు అప్పచెప్పిల్లాడు వెళ్ళేటప్పుడు. మార్కండేయులు నీ దగ్గర ఈ కీప్ ఆఫ్ దిస్ బుక్ అని చెప్పేసి ఈ బుక్ అప్పచెప్పిల్లాడు. దీంట్లో ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎవరు స్టార్ట్ చేసింది, మనకి ఏంటి కమిషన్ స్ట్రక్చర్ ఏంటి అని అన్ని కూడా దీంట్లో కూలంకుషంగా అనేక లెటర్లను మెన్షన్ చేస్తూ ఈ బుక్ నాకు అప్పచెప్పేఉంటుంది. కాబట్టి ఆ లెగసీని నేను కంటిన్యూ చేస్తున్నాను మీ అందరూ కూడా. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే హిస్టరీ తెలుసుకోవాలి. మనం యాక్టివిటీస్ అన్ని లోకల్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటాం. లియాఫీ అనేది ఎట్లా పుట్టింది, లియాఫీ ఎవరు త్యాగాల మీద పుట్టింది, ఎవరు త్యాగాలు చేస్తే లియాఫీ ఇక్కడ దాకా వచ్చింది అనేది తెలుసుకొని తెలియజేసి రాబోయే జనరేషన్కి మనం కూడా మార్గదర్శకంగా నిలబడాలి. ఆ మార్గదర్శనం నిర్దేశించేదే లియాఫీ. ప్రొటెక్షన్ డే అంటే ఏంటి, మన ప్రొటెక్షన్ ఏంటి, మనం దేనికోసం ఈ వృత్తిలోకి వచ్చాం, ఏ వృత్తి చేసాం, ఏ వృత్తి అయినా సరే LIC ఏజెంట్ వృత్తి కంటే గొప్పదేవి కాదనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మన వృత్తికి ఉన్నటువంటి గౌరవం కానీ, మన వృత్తికి ఉన్నటువంటి వాల్యూస్ కానీ పెంపొందించుకొని మనం పెంపొందించుకోవాలి. మనం ఇంకోళ్ళు కంపారిటివ్ చేసుకుంటూ మన వృత్తి చిన్నదనే భావన మనలో ఎప్పుడూ ఉండకూడదు.
ప్రౌడ్ బై ఎల్ఐసి ఏజెన్సీ, వీ హ్యావ్ ద కమిటెడ్ బై ఎల్ఐసి ఏజెంట్గా అని చెప్పేసి మనం ప్రౌడ్గా ఫీల్ అయితే కొంతకాలం కొనసాగించగలిగాం. ఇన్ని సంవత్సరాలు కోళ్ళ వెంకటేశ్వర గారు 57 సంవత్సరాలు ఏజెన్సీ కొనసాగించు ఇప్పుడు కూడా ఈ మీటింగ్ వచ్చారంటే మనం అందరూ ఆయనకి యాడ్స్ చెప్పండి, కొట్టాలి ఆయనకి మరొకసారి చెప్పండి. ఆయన కానీ ఈ రోజు అభినందించాలి. ఇంత సీనియర్ నాయకులు చెప్తున్నారంటే మన అంత గౌరవం, మనం ఆయన సెల్యూట్ చేయాలి. ఎందుకు చేయాలని చెప్తున్నానంటే సీనియర్స్ ని గౌరవించుకొని 57 సంవత్సరాలు ఏజెన్సీ వృత్తిని ఈ రోజు దాకా కొనసాగించారంటే దాంట్లో ఉన్న ఫ్యాషన్ ని, దాంట్లో ఉన్న మజాని, దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ని అనుభవిస్తూ అందరికి పంచుతూ ముందుకు మార్గదర్శకాలు మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను స్టాలిన్ బాబు గారితో కూడా ఈ రోజున ఈ ప్రాంగణాన్ని స్టాలిన్ బాబు గారి ప్రాంగణం అని పెట్టినందుకు మీ అందరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈజ్ మై గురువు. ఆయన ఆధ్వర్యంలో నేను వచ్చాను. ఆయన నేర్పిన ప్రతి ఒక్క పాఠాన్ని నేర్చుకొని, ఆయన నేర్పిన ప్రతి ఒక్క అక్షరాన్ని నేర్చుకొని, ఆయన చెప్పిన ప్రతి ఒక్క దాన్ని తూచా తప్పకుండా పాటించి ఇక్కడ దాకా రాగలిగారు. మనం ఈ రోజున ఒక నాయకుడు చెప్పాడంటే లెక్కలేనటువంటి భావనలు ఎక్కువ వస్తున్నాయి, గౌరవం లేనటువంటి భావన కలుగుతుంది. ఆ గౌరవం ఎప్పుడైతే ఉంటుందో ఆర్గనైజేషన్ మీద కొంతకాలం కొనసాగింది. ఆర్గనైజేషన్ గౌరవం లేకపోతే ఆర్గనైజేషన్ నిలబరు. అందుకని స్టాలిన్ బాబు గారి యొక్క ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఆయన ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ, ఆయన నేర్పినటువంటి కొన్ని విషయాలు కానీ అన్నింటినీ కూడా మనం తప్పకుండా తూచా పాటిస్తూ రాబోయే జనరేషన్కి మనం కొంత మార్గనిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ మార్గనిర్దేశం చేసే నేపథ్యంలోనే ఈ రోజున కొన్ని విషయాలు మీరు ముందు తెలుసుకున్నారు మిత్రులారా. సిఐబి బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు, అలాగే సిబి1 బ్రాంచ్ వారిద్దరు కూడా మెమెంటోస్ అందించవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వస్తున్నాను సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి నిన్న కూడా అంత నా పరిస్థితి. ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను ఎందుకు చెప్తున్నానంటే 3 రోజుల నుంచి ఊళ్ళో లేను. రాత్రి 12 అయింది నేను ఊళ్ళోకి వచ్చేటప్పటికి. కొత్తగూడు నుంచి రాత్రి 12కి వచ్చాను. అంతకు చెప్తున్నానంటే కోళ్ళ వెంకటేశ్వర గారి గురించి నేను ఎందుకు ప్రస్తావించానంటే అలాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కోళ్ళ వెంకటేశ్వర గారు పనిచేస్తున్నప్పుడు స్టాలిన్ బాబు గారు కూడా మా బ్రాంచ్లో ఆయన కూడా ఇక్కడ ఆయన ఏజెన్సీని తీసుకొని ఆయన కూడా ఆర్గనైజేషన్ పట్ల ఆకర్షితులై ఆర్గనైజేషన్ ఏ విధంగా నడపాలి, ఎట్లా నడపాలనేది తీసుకొని ఆయన దాంట్లో ముందుకెళ్లే నేపథ్యంలో ఆయనతో పాటు నేను, మా మిత్రుడు వెంకటరెడ్డి వచ్చాడు. వెంకటరెడ్డి గారి మేమిద్దరం కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ, అంటే ఆ ప్రస్తావన ఈ రోజున ఆయన ప్రాంగణంలో ఆయన గురించి నేను 4 మాటలు చెప్పకపోతే ఆయన శిష్యుడిగా నా వాల్యూ తగ్గిపోయి, నేను ఆయన వాల్యూ తగ్గించిన వాళ్ళం. అందుకని ఆయన గురించి మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రాంచ్ టు బ్రాంచ్ టూర్ చేస్తున్నప్పుడు కొన్ని బ్రాంచ్లు తిరిగి ఆర్గనైజేషన్ ఇంకా బలోపేతం చేయాలనే నేపథ్యంలో ఆర్గనైజేషన్ బలోపేతం చేయడానికి ఒక త్రాటి మీద తీసుకొచ్చి మొత్తం కూడా డివిజన్ మొత్తం కూడా మచిలీపట్నం డివిజన్ అంటే ఏంటి అని లియాబీని నిరూపించినటువంటి వ్యక్తి స్టాలిన్ బాబు గారు. వాళ్ళ ముందు కోళ్ళ వెంకటేశ్వర గారు, అదేవిధంగా కోనేరు నరసింహరావు గారు, మీరిద్దరు కాంపిటీషన్లో వాళ్ళు మచిలీపట్నం డివిజన్లో పనిచేశారు. ఆ తర్వాత స్టాలిన్ బాబు గారు, తర్వాత ఉప్పల శాస్త్రిరావు గారని మన గుడివాడ నుంచి ఆయన వచ్చారు. ఆ తర్వాత మేము నెక్స్ట్ జనరేషన్లోకి మేము వాళ్ళ యొక్క అడుగుదారులో నడిచి ఆయన ఒకటి ఫాలో అయ్యి ఆయన ట్రూ ఫాలోయింగ్ ఉండి ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేసి, ఏ ఊరు రమ్మంటే ఆ ఊరికి వెళ్ళేసి నేను ఎల్ఐసి ఏజెన్సీ వృత్తిలో ఉన్నాననేది భావన కూడా వదిలేసి, అందుకని ఆ నేపథ్యంలో ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన అమ్మటే తిరిగి ఆయన నడిచిన యొక్క ప్రాంగణం అంతా నడయాడి ఆయన అమ్మటి తిరిగి పొట్టుబడి నడకలు వేసుకొని ముందుకెళ్ళి నేర్చుకొని అన్ని రకాలుగా ఆయన ఇంట్లో కూర్చొని డే అండ్ నైట్ బుక్స్ రాసినప్పుడు కానీ, పాంప్లెట్ తయారు చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ఆ నేర్చుకున్నటువంటి విద్యనే నేను ఈ రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ రోజున వారికి నా శిక్ష వచ్చి వారి స్మృతులకి నేను చేసుకున్నాను, స్మృతించుకున్నాను.
ఆతిథ్యం ఇస్తున్నటువంటి అంటే మన అసోసియేషన్కి సహకారం అందిస్తున్నటువంటి ఆదిత్య హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ప్లస్ వెంకటేశ్వర అబ్బాయి 796 ఇద్దరిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను.